దేవుని నామానికి స్తోత్రములు. మరి యొక్క ఆదివారం మనం దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా కూడుకొని ఆయన మాటలను ధ్యానించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రశస్త సమయమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఆదివారం ఆరాధనకు దేవుని యొక్క మాటల ధ్యానం నాకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. Let's pray before we start our Sunday morning sermon. Let's pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవా, ఈ జనవరి మాసంలో మేము ప్రభువా మీ యొక్క పాద సన్నిధిలోనికి వచ్చి ఈ విధంగా నాయన మరి యొక్క ఆదివారం మిమ్మలను ఆరాధించుకునే భాగ్యం అనుగ్రహించారు. మా మాటలు మా క్రియలు అన్నీ కూడా ప్రభువా మీరు చూస్తూ ఉన్నారు. మమ్మల్ని చూచి మాలో ఉన్న తప్పిదములను మీ వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. తండ్రి, ఎఫెసీ సంఘమునకు నాయన వారు చేసినటువంటి మంచి పనులన్నీ కూడా తెలియజేస్తూనే వారిలో ఉన్న లోపములను మీరు ఎత్తి చూపిస్తూ ఉన్నారు. మీ వాక్యము అదేవిధంగా మా హృదయములను పరిశీలన చేసి మాలోని లోటుపాట్లను మాకు చూపించి ఒప్పింపు చేసేది ప్రభువా. అదేవిధంగా ఈ ఉదయకాలమందు మీ మాటల చేత మమ్మలను దర్శించి పరీక్షించి మాతో మాట్లాడి మమ్మలను సర్వసత్యంలోనికి నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Praise God and welcome to the Sunday morning sermon. As you know very well that we have been meditating the book of Revelation for quite a few weeks. కొన్ని వారాలుగా ఆదివారం ఆరాధనలో మనం ప్రకటన గ్రంథమును ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు there is a structure that is given to, or there is a structure that is given by God in these epistles, 7 epistles. 7 సంఘముల దూతలకు దేవుడు యోహాను చేత రాయించినటువంటి ఈ ఎపిసోడ్స్కి ఒక స్ట్రక్చర్ ఉంది. మొట్టమొదటిగా ఒక సంఘంను చూస్ చేసుకొని ఆ సంఘమునకు ఉద్దేశించినటువంటి దేవుని సంబోధన ఉంటుంది. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువుని గుర్చిన పరిచయం ఉంటుంది. తర్వాత సంఘ స్థితిని గుర్చినటువంటి ప్రకటన, ఆ తర్వాత ఆ సంఘంనకు దేవుని యొక్క తీర్పు, వాట్స్ ద వర్డిక్ట్ of the Lord to that particular church. తర్వాత ఆ సంఘమునకు దేవుని యొక్క ఆదేశం ఏంటి, అది 5వది. 6వది క్రైస్తవ సంఘమునకు ఒక జనరల్ ఎగ్జార్టేషన్ని అది చేస్తుంది. 7వది ఒకవేళ కనుక దేవుడు మనకు చెప్పిన రీతిగా చేసినట్లయితే దానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తారు. ఆ ప్రతిఫలం ఏంటి, వాట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ద రివార్డ్ అనేది 7వది. సో సంఘం యొక్క పరిస్థితిని అర్థం చేసుకుంటే మనం దేవునిలో ఎలా నడుస్తున్నాము అనే దానిని పరిశీలన చేసుకోవచ్చు. సో ఎఫెసీ సంఘమునకు దేవుడు యోహాను ద్వారా రాయించుచున్నటువంటి ఈ లెటర్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. దీనికి కొన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఆ మంచి క్వాలిటీస్ అన్నింటినీ కూడా మనం 2వ వచనం నుంచి చదువుకుంటే ఆ సంఘం యొక్క క్రియలు, కష్టం, సహనం దేవునికి తెలుసు అని, అలాగుననే దుష్టులను సహింపలేని సంఘమని, అపొస్తలులు కాక అపొస్తలులమని చెప్పుకునేటువంటి వారిని పరీక్షించి వారిని అబద్ధీకులని నీవు కనుగొంటివనియు, తర్వాత 6వది భారం భరించింది ఈ సంఘం, అలయలేదు అనేది 7 గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు ఈరోజు మనం చూడబోతున్నది 4వ వచనం నుంచి వాట్ ఈస్ ది అక్యూజేషన్ అగేన్స్ట్ దిస్ ఎఫెసియన్ చర్చ్. ఈ ఎఫెసీ సంఘము మీద దేవుడు మోపుతున్నటువంటి ఒక తప్పిదం, ఆ తప్పిదం ఏంటి అనే దానిని మనం చూడబోతున్నాం. 4వ వచనం నుంచి చదువుతున్నాను. 4 నుంచి 6 వరకు 7 వరకు మనం ధ్యానం చేసుకుందాం ఈ ఉదయకాలం మందు.
నీవు అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఒక తప్పు మోపుతున్నాడు. అదేంటంటే యు హ్యావ్ లెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్. తర్వాత వారికి ఎక్సాటేషన్ ఏంటి అంటే నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అలా చేస్తే సరి, లేకపోతే నీ దీపు స్తంభాన్ని దాన్ని చోటు నుండి తీసేస్తాను. అయితే ఒక కాంప్లిమెంట్ ఇస్తున్నాడు. అక్యూజేషన్స్ అయిపోయిన తర్వాత ఆ కాంప్లిమెంట్ ఏంటంటే వారు నికొలాయితల క్రియలను ద్వేషించుచున్నారు, నేను కూడా వాటిని ద్వేషించుచున్నాను. చేయగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. So this is the scripture portion we are gonna meditate today. ఇక్కడ అన్నీ కూడా వారి యొక్క గుడ్ వర్క్స్, మంచి క్రియలను గురించి దేవుడు ప్రైజ్ చేస్తూనే వారి యొక్క ప్రాబ్లం ఏంటి అనే దానిని, వారిలో ఉన్న లోపం ఏంటి అనేది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నెవర్దలెస్ అయినను అనే మాట, ఇట్ ఈస్ ఎ కాంట్రాస్టింగ్ వర్డ్. దే వర్ డూయింగ్ ఆల్ గుడ్ థింగ్స్. 7 గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. వారి యొక్క కష్టం, సహనం, తర్వాత దుష్టులను సహింపలేకపోవడం, ఫాల్స్ ప్రీచర్స్ని పరీక్షించడం, తర్వాత భారం భరించడం, అలయకుండా ఉండడం, ఇవన్నీ కూడా గుడ్ క్వాలిటీస్. అయితే వాట్ ఈస్ ద క్వాలిటీ దట్ ద లార్డ్ గాడ్ ఈస్ పాయింటింగ్ అవుట్ టు ది ఎఫెసియన్ చర్చ్ దట్ ఈస్ అగేన్స్ట్ హిమ్? ఆయనకు వ్యతిరేకమైనటువంటి విషయం ఏది ఉంది అనే దానిని దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క మాటలను మనం వింటే, దానిని సరిచేసుకుంటే ఆయన మనలను క్షమిస్తారు. ఇఫ్ వీ హ్యావ్ టు అప్లై దిస్ టు అవర్ లైఫ్స్. ఒకవేళ ఒప్పుకోకపోతే దేవుడు దానికి తగినటువంటి శాస్తిని చేస్తారు అని అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. హీ ఈస్ గివింగ్ ఎ ఛాన్స్ టు ది ఎఫెసియన్ చర్చ్ ఇన్ ద సేమ్ మేనర్. హీ is always giving us a lot many chances. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దిస్ ఈస్ సీరియస్లీ రాంగ్. ఇదేంటంటే దిస్ ఈస్ ఎ సాడ్ అండ్ డెఫినెట్ డిపార్చర్ ఫ్రమ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకమైనటువంటి క్రియ, దేవుని యొక్క ఉద్దేశములకు వ్యతిరేకమైన. ఇఫ్ వి లూజ్ సంథింగ్, మనం ఏదైనా పోగొట్టుకున్నట్టయితే ఇట్ ఈస్ బై యాక్సిడెంట్. అది అకస్మాత్తుగా మనకు తెలియకుండా జరుగుతుంది. చాలాసార్లు మనం చాలా వాటిని పోగొట్టుకుంటూ ఉంటాం. పోగొట్టుకున్నప్పుడు అది ఎక్కడ పోయింది అనేది మనకు తెలియదు. We don't know where we have lost it or where we can find it. కనుక దానిని ఎక్కడ వెతికి పట్టుకోవాల్సి ఉంటుంది అనేది మనకి తెలియదు ఎప్పుడు when we lose it. కానీ ఇక్కడికి వచ్చేసరికి they have left the first deeds. మొదటి ప్రేమ, ఫస్ట్ లవ్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. మొదటి ప్రేమను పోగొట్టుకోవడం అంటే ఇక్కడ పోగొట్టుకోవడం అని చెప్పడం లేదు. మొదటి ప్రేమను నీవు వదిలితివి. దట్ మీన్స్ ఇట్ ఈస్ అ డెలిబరేట్ యాక్ట్. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తుంటామంటే డెలిబరేట్గా దేవుని యొక్క మాటలను పెడచెవిని పెడుతూ ఉంటాం. దేవుడు మనలను హెచ్చరిస్తూనే ఉంటాడు, కానీ దానిని పెడచెవిని పెట్టి మనం చేయాలనుకున్న పనిని చేసేస్తాము. అది చేసేసిన తర్వాత చాలామంది నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించు అని మరలా దేవుని దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఇది డెలిబరేట్గా చేసినదైతే దానికి క్షమాపణ ఉండదు. అయినప్పటికీ కూడా దేవుడు మనకు అనేకమైన ఛాన్సెస్ని ఇచ్చి మనం రిపెంట్ అవ్వడానికి పరిశుద్ధాత్మని ప్రోత్సాహంతో కృప చూపిస్తూ ఉంటారు. సో డెలిబరేట్గా వీళ్ళు ఏం చేశారు? దే హ్యావ్ లెఫ్ట్ ద ఫస్ట్ లవ్. ఇఫ్ వీ లీవ్ సంథింగ్ సమ్వేర్, నాట్ లూజింగ్ సంథింగ్. విడిచిపెట్టడం వేరు, పోగొట్టుకోవడం వేరు. మనం పోగొట్టుకుంటే ఎక్కడ వెదకాలో తెలియదు.
ఎక్కడైనా విడిచిపెడితే దానిని మరలా అక్కడికే వెళ్ళి తీసుకోగలుగుతాం. అందుకనే ఇక్కడ బయట నుంచి చూసినప్పుడు ఎఫిషియన్ చర్చ్ చాలా మంచిగా కనిపిస్తుంది. ఇట్స్ లుకింగ్ గ్రేట్. ఎంత గొప్పగా కనిపిస్తుందంటే ఇప్పుడు మనం కనిపిస్తున్నామే, దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఎంతో భక్తిపరులంగా కనిపిస్తుంటాం. సండే క్రిస్టియన్స్. సండే ఎప్పుడైతే అయిపోతుందో మిగిలిన 6 దినాలు కూడా మన జీవితం మనదే, మన ఇష్టం మనదే, దేవుని యొక్క మాటకు మనం వినం, దేవుని యొక్క అధికారానికి కూడా లోబడం, మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తాం. సండే దగ్గరకు వచ్చేపాటికి అసలు మనల్ని మించిన భక్తి పరులు ఇంకెవరు కూడా ఉండరు అన్నట్టుగా మన యొక్క ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఉంటుంది. ఎఫిషియన్ చర్చ్ యొక్క ఎక్స్టర్నల్ అపియరెన్స్ అలాగే ఉంది. So everything looked great on the inside. But what's happening inside అనేది దేవుడు మాత్రమే చూడగలడు. నీ హృదయంలో ఏమి దాగి ఉంది, అసలు నీవు ఏం ఆలోచిస్తున్నావు, ఏం ప్లాన్ చేస్తున్నావు, ఏం ఎగ్జిక్యూట్ చేస్తున్నావు, ఏ విధంగా నీ యొక్క జీవితాన్ని జీవిస్తున్నావు అనేది దేవుడు మాత్రమే చూడగలడు. మనుషులే మాత్రమును కూడా చూడలేరు. జాన్కి కూడా తెలియదు, ఇది దేవుడు చెప్తేనే తెలుస్తుంది. ఇది ఎలా ఉంది అంటే ఎఫిషియన్ చర్చ్ యొక్క పరిస్థితి జెరమయా చాప్టర్ 2లో గనక మనం చూసినట్టయితే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 4 నుంచి 9 వరకు, అసలైతే మొదటి నుంచి చదవాలి, మీరు తర్వాత చదవండి. 4 నుంచి చూద్దాం. యాకోబు ఇంటి వారలారా, ఇజ్రాయేలు ఇంటి వారలారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగినట్లు నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయిరి. ఐగుప్తు దేశంలో నుండి మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడున్నాడు అని అరణ్యంలో అనగా ఎడారులు గోతులు గల దేశంలో అనావృష్టియు గఢాంధకారమును కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశంలో మమ్మను నడిపించిన యెహోవా ఎక్కడున్నాడని జనులు అడగటలేదు. దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశంలోనికి మిమ్మను రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి. యెహోవా ఎక్కడున్నాడు అని యాజకులు అడుగుతున్నారు. యెహోవా ఎక్కడ ఉన్నాడు అని యాజకులు అడుగుతున్నారు. తర్వాత ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరగరు, ధర్మశాస్త్రాన్నే బోధిస్తున్నారు, దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్నే బోధిస్తున్నారు, కానీ వారు దేవుణ్ణి ఎరగరు. ఏలికలను నా మీద తిరుగుబాటు చేస్తారు, ప్రవక్తలు బయలు పేరట ప్రవచనములు చెప్తారు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరిస్తారు. కావున నేను ఇక మీదట మీతోనూ మీ పిల్లలతోనూ వ్యాజ్యం ఆడతాను, ఇది యెహోవా వాక్కు అని చెప్తున్నాడు. సో హియర్ ద కండిషన్ ఈస్, యెహోవా ఎక్కడున్నాడు అని యాజకులు అడుగుతున్నారు. ధర్మశాస్త్రోపదేశకులు అయితే నన్ను ఎరగరు, ఏలికలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, ప్రవక్తలేమో బయలు పేరట ప్రవచనాలను చెప్తూ ఉన్నారు. దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ది ఇజ్రాయెలైట్స్. యాకోబు వంశస్థుల యొక్క పరిస్థితి ఇది అని చెప్తున్నాడే, అలాగా ఈ ఎఫిషియన్ చర్చ్ యొక్క పరిస్థితి. ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు కదా, వారు దేవుణ్ణి ఎరుగనటువంటి వారిగా ఉన్నారు. మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్తూ ఉన్నారు, వారు నన్ను ఎరగరు అని చెప్తున్నారు కదా. ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరగరు, కానీ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు ఏం చెప్తున్నారు, 22వ వచనాన్ని కనుక చూసినట్టయితే 7:22లో 21 నుంచి ఆయన ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేయువాడే ప్రవేశించను. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ఏమంటారు, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? అక్కడ ప్రవచించేటువంటి వారు బయలు పేరు మీద ప్రవచిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు దేవుని నామంలో ప్రవచించారు అని వారిని వారు అటెస్ట్ చేసుకుంటున్నారు.
మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములను చేయలేదా అని చెప్తే అప్పుడు దేవుడు ఏమంటాడు? అప్పుడు నేను మిమ్మను ఎన్నడనో ఎరగను. ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరగరు అంటున్నారు కదా జెరెమీయా చాప్టర్ 2లో. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అని అంటున్నాడు. ఇఫ్ జీసస్ నెవర్ నో దెమ్, దే కుడ్ నాట్ హ్యావ్ ట్రూలీ నోన్ దెమ్. ఇప్పుడు చాలామంది మనలో ఉన్నటువంటి వారే అసలు దేవుడు అంటే వారికి సరి అయిన అవగాహనే లేదు. They don't know him properly, but they claim to be Christians. They claim to be following Christ. మేము కూడా క్రైస్తవులమే అని చెప్పుకుంటూ ఉంటారు. క్రిస్టియన్స్ ఫర్ నేమ్స్ సేక్, నామకార్థమైన క్రైస్తవం, పండుగలు చేసుకోవడానికి తప్ప మరి ఇంకా దేనికి కూడా క్రైస్తవులు కానే కాదు. వారి యొక్క జీవితాన్ని పరిశీలన చేసినట్టయితే we can understand that they never knew Christ. వారు దేవుని ఎరిగిన వారు ఏమాత్రమును కూడా కానే కాదు. ఏదో ఒక ఫ్లూక్లో, ఏదో ఒక సందర్భంలో వారు క్రైస్తవులుగా మారాము అన్నటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకున్న తర్వాత వారు ఇష్టం వచ్చినట్టు వారు జీవిస్తూ దేవుని బిడ్డలంగా జీవిస్తున్నాము అని క్లెయిమ్ చేసుకుంటారు. ఇది జరగబోయేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని ఎరగను అని అంటున్నాడు. మీ నామంలో ప్రవచింపలేదా అని అంటే, నీ నామంలో మేము అద్భుత కార్యములు చేయలేదా? మీ నామంలో మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా అంటే, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని మనతో కూడా చెప్తాడు ఆయన. ఇఫ్ వీ డోంట్ రియల్లీ నో హిమ్, ఆయనను నిజంగా గనక మనం తెలియకుండా ఉన్నట్టయితే, తెలుసుకోకుండా ఉన్నట్టయితే మనల్ని ఆయన దగ్గర నుంచి త్రోసివేసేటువంటి సమయం ఒకటి రాబోతుంది. కనుక దేవుడిచ్చే హెచ్చరికలను మనం అర్థం చేసుకొని మన యొక్క జీవితాలను సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎఫెసియన్ చర్చ్ని మనం ఇట్స్ ఎ వర్కింగ్ చర్చ్ అని చెప్పచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి ఆ యొక్క మాటలు, క్రియలు, లేదంటే ఆ ఆజ్ఞలన్నింటినీ కూడా పాటిస్తున్నారు అనేది ఎక్స్టర్నల్గా మనకు కనిపిస్తుంది. వర్కింగ్ చర్చ్ నిజంగానే చెప్పాలి అంటే ఇట్స్ ఎ వర్కింగ్ చర్చ్. దీనిని అపోస్టల్ పాల్ కూడా అక్లెయిమ్ చేస్తూ ఉన్నాడు, వారిని ప్రశంసిస్తూ ఉన్నాడు, వారి యొక్క సంఘం ఏ విధంగా ఉన్నది అనేది. అయితే జరిగింది ఏంటంటే, అపోస్టల్ పాల్ ఆ సంఘమునకు పనిచేస్తున్నప్పుడు, ఆ సంఘమునకు బోధిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క పరిస్థితి చాలా బాగుంది. కానీ 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, సుమారుగా 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ సంఘం యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు చిన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు వాని తల్లిదండ్రులు జెరూసలేం టెంపుల్కి తీసుకొని వెళ్ళారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, దే లెఫ్ట్ హిమ్ ఇన్ ద టెంపుల్ అండ్ దే వెంట్ అవే. చాలా దూరం వెళ్ళిపోయారు. యేసు ప్రభువును ఆ దేవాలయంలో విడిచిపెట్టేసి చాలా దూరం ప్రయాణమై వెళ్ళిపోయారు. అలాగే ఆ తల్లిదండ్రులు యేసు ప్రభుని ఏ విధంగా దేవాలయంలో విడిచిపెట్టి వెళ్ళిపోయారో, ఎఫెసియన్ చర్చ్ కూడా దేవుణ్ణి చర్చ్లోనే విడిచిపెట్టేసి వాళ్ళు వారి యొక్క పనులలో నిమగ్నం అయిపోయి ఉన్నారు. చాలామంది క్రైస్తవులు అలాగే ఉన్నారు, చాలామంది సంఘాలు కూడా అలాగే, చాలా సంఘాలు కూడా అలాగే ఉన్నాయి. యేసు ప్రభుని విడిచిపెట్టేసి మేము యేసు ప్రభు కోసం పని చేస్తున్నాము అనే భ్రమల్లో జీవిస్తూ ఉన్నారు. ది ఎసెన్స్, ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ద టీచింగ్స్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ గాన్. ఆయన మనకు బోధించినటువంటి విషయాలు, ఆయన మనకు తెలియజేసినటువంటి విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి మనము మన సంఘములుగా క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి సంఘాలన్నీ కూడా దేవుణ్ణి ఎప్పుడో విడిచిపెట్టేశాయి. దేవుని కార్యాలు మాత్రం చేస్తున్నాము అని చెప్పుకుంటున్న పరిస్థితులలో ఉంటున్నాయి. ఎఫెసియన్ చర్చ్ మనకు తెలుసు, ఇట్స్ డాక్ట్రినల్లీ ట్రూ చర్చ్ ఆర్ డాక్ట్రినల్లీ ప్యూర్ చర్చ్. అది
సహేతుకమైన సంఘం అనే విషయాన్ని మనం గతంలో ధ్యానం చేశాము. అది ఒక డాక్ట్రినల్లీ ప్యూర్ చర్చ్గా ఉంది. కాబట్టి ఆ సంఘాన్ని మనం డాక్ట్రిన్ విషయంలో సిద్ధాంతపరంగా దానిని మనం ఏమీ కూడా నిందించడానికి లేనే లేదు. చాలా వరకు సంఘాలు కూడా డాక్ట్రిన్స్కి స్టిక్ ఆన్ అయిపోయి ఉంటాయి. వారి యొక్క డాక్ట్రిన్స్లో నుంచి ఏమాత్రమును కూడా బయటకు వచ్చేటువంటి సంఘాలుగా ఉండవు. అయితే ఇక్కడ వెన్ ద లవ్ ఫర్ గాడ్ డైస్, దేవుని కొరకైన ప్రేమ చనిపోయినప్పుడు మన యొక్క డాక్ట్రిన్స్ ఏమైపోతాయి? చచ్చిన శవాల్లాగా అయిపోతాయి. దే రిమైన్ కార్ప్సెస్ ఆర్ దే బికమ్ కార్ప్సెస్. సో ఫస్ట్ లవ్ is gone. These things are not first love is gone. And what is the use of the things or the deeds you are doing? ప్రేమ లేకుండా మనం ఏం చేసినా కూడా ఏమీ లాభం లేదు. దేవుని ఎడల ప్రేమను పోగొట్టుకున్న తర్వాత మనం ఇంకా ఏం చేసినా కూడా దాని వలన ప్రయోజనం లేనే లేదు. మనలను దేవుడు నూతన సృష్టిగా చేసినప్పుడు ఆ నూతనత్వం మన యొక్క దేవుని ఎడల మనకున్న ప్రేమను దృఢపరచాల్సి ఉంటుంది. దినదినం దేవుని ఎడల మనకున్న ప్రేమ దృఢపడుతూ ఉంటే అప్పుడు ఆ ప్రేమను బట్టి దేవుని యొక్క క్రియలను చేస్తే దానికి సార్థకత ఉంటుంది. అలా కాకుండా దేవుని విడిచిపెట్టేసి జెరూసలేం టెంపుల్లో యేసు ప్రభువుని తల్లిదండ్రులు ఏ విధంగా విడిచిపెట్టేశారో అలాగ విడిచిపెట్టేసి ఆయన క్రియలను మనం చేస్తున్నాము అని మనం డప్పు కొట్టుకున్నట్టయితే దాని వలన ఏమాత్రము కూడా ప్రయోజనం లేదు. కనుక టైమ్ అండ్ సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులు, సమయము, కాలం ఉందే, ఇవి మన యొక్క హృదయాలను దేవుని ప్రేమ నుంచి ఏమాత్రము కూడా దూరం చేయకూడదు. సో టైమ్ అండ్ సర్కమ్స్టాన్సెస్ షుడ్ నాట్ టర్న్ అవర్ హార్ట్స్ అసైడ్. సొలొమోన్ గురించి మనం చదువుకుంటాం రాజులు మొదటి గ్రంథంలో 11వ అధ్యాయం చూసినట్టయితే 11వ అధ్యాయంలో సొలొమోన్ యొక్క దుస్థితి ఎలా ఉంది అంటే, తాను యవ్వనంలో ఉన్నప్పుడు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకుని ఏం చేశాడు? ఆ స్త్రీలు తన యొక్క వృద్ధాప్యమందు వచ్చేపాటికి ఏం జరిగింది అంటే 11:4 చూద్దాము. సొలొమోన్ వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా తన తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయం దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా ఉండలేదు అనేది ఇక్కడ దాని మీద దేవుడు మోపుతున్న అక్యూజేషన్. అంటే when he grew old, his wives turned away his heart from the true God. అలాగే మనం పరిస్థితుల వలన లేదు అంటే circumstances వలన, కాలం వలన మన యొక్క హృదయాలు పక్కదారి పట్టిపోకూడదు. దేవుని యొక్క ప్రేమలో మనం నిలిచి ఉండేవారంగా ఉండాలి. అందుకని ఏదైతే మనలను దేవుని యొద్ద నుండి ప్రక్కకు దారి మళ్లించేదిగా ఉంటుందో దానిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. అందుకనే మన హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరుతాయి కనుక అన్నింటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఇదే సొలొమోన్ మనకి చెప్తున్నాడు సామెతల గ్రంథంలో. సో మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే అది పక్కదారి పడుతుంది. మన క్రియల కన్నా దేవునితో సహవాసం కలిగి ఉండడం అనేదే ప్రాముఖ్యం అనే విషయాన్ని గమనించాలి. అందుకని ఇప్పుడు దేవుని ఎడల ప్రేమను మనం ఏ విధంగా పెంపొందించుకోవాలి అంటే ఆయన పాదముల దగ్గర కూర్చొని నేర్చుకునే వారంగా ఉండాలి. ఎంతమంది మనలో దేవుని యొక్క మాటలను చదవడానికి, దేవుని మాటలను చదవడానికి, లేఖనాలను చదివి ధ్యానించడానికి సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు? ఎంత సమయం స్పెండ్ చేస్తూ ఉన్నారు? ఎంతసేపు వాళ్ళేం చెప్పారు వీళ్ళేం చెప్పారు అనేది అదేంటంటే మనకి చెవుల్లో అలాగా వినిపిస్తూ ఉండాలి వాక్యం అని చెప్పి మనం ఏదో టెలివిజన్ స్విచ్ ఆన్ చేసో లేకపోతే యూట్యూబ్లో స్విచ్ ఆన్ చేసో మెసేజెస్ మీద మెసేజెస్ అన్నీ కూడా రోల్ ఆన్ అయిపోతూ ఉంటాయి.
మనం ఈరోజు ఎన్ని మెసేజెస్ విన్నామంటే ఒక 100 మెసేజెస్ విన్నాము. 100 మెసేజెస్లో నువ్వేం నేర్చుకున్నావో నీకే తెలియదు. కానీ దేవుని యొక్క మాటను చదవడానికి క్వైట్ టైంని మెయింటైన్ చేస్తూ ఎంతసేపు నీవు ఉన్నావు, దేవుని సన్నిధిలో గడపగలిగావు, ప్రార్థనలో గడపగలిగావు అనేది నీవు గనక పరిశీలన చేసుకున్నట్టయితే నీ యొక్క ప్రయారిటీ ఏంటి అనేది నీవు తెలుసుకోగలుగుతావు. నీ ప్రయారిటీస్ అందరినీ వెంబడించడమా, దేవుణ్ణి వెంబడించడమా, లోకం కొరకు పని చేయడమా, దేవుని కొరకు తన యొక్క ప్రతినిధిగా పని చేయడమా, దేవుని ప్రేమించడమా, దేవుని పేరు చెప్పుకొని మనుషుల్ని ప్రేమించడమా? మనుషులను ప్రేమించొద్దని దేవుడు చెప్పడం లేదు, కానీ దేవుని ఎడల నీకున్న ప్రేమ పెంపొందించుకోకుండా మనుషులకు నీవు ఏం చేసినా కూడా దాని వలన ప్రయోజనం లేదు. అందుకే లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం కనుక చూసినట్టయితే మేరీ అండ్ మార్తాని గురించి దేవుడు ఒక మంచి స్టేట్మెంట్ని, ఒక సమరీని చెప్తూ ఉన్నాడు. చాప్టర్ 10లో వీళ్ళు మేరీ అండ్ మార్తా దేవుని యొక్క యేసు ప్రభువు వారు ఉన్నటువంటి గ్రామం గుండా పోతూ వారి దగ్గరకు వచ్చాడు. వస్తే మరి ఏం చేస్తుంది? యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధను వింటూ ఉంది. వాట్ ఈస్ హర్ ప్రయారిటీ? ఆమె యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే దేవుని మాటలను ఆయన పాదముల దగ్గర కూర్చొని నేర్చుకోవడం. అయితే కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ మార్త ఏం చేస్తుంది? విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన దగ్గరకు వచ్చి నీకు చింత లేదా, నాకు సహాయం చేయాలి కదా అన్నట్లుగా ఆమె ఆయనకు కంప్లైంట్ చేస్తుంది. నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పు అని అంటుంది. మార్తా యొక్క ప్రయారిటీ ఏంటంటే సర్వింగ్. ఇప్పుడు చాలా క్రైస్తవ సంఘాలు, క్రైస్తవులు కూడా ఇదే పద్ధతిలోనికి వెళ్ళిపోయారు. దేవుని ప్రేమించటం, దేవుని ఆరాధించటం, దేవుని సన్నిధిలో గడపటం, వీటన్నింటినీ పక్కన పెట్టేసి ఇప్పుడు మనకు అనేకమైనటువంటి సాంఘిక సంక్షేమ శాఖలు లేదంటే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, సోషల్ సర్వీస్ చేసేటువంటి ఆర్గనైజేషన్స్, చర్చెస్, క్రిస్టియన్స్ అలాగా సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ లాగా అయిపోయి వాళ్ళు ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవుని క్రియలను మేము చేస్తున్నాము, బై లవ్ సర్వ్ అని ఒక క్యాప్షన్ని ఒక స్కూల్స్, గ్రూప్ ఆఫ్ స్కూల్స్, క్రిస్టియన్ స్కూల్స్ రాసుకుంటున్నారు. బై లవ్ సర్వ్, ప్రేమతో సేవ చేయమని. అక్కడికి వెళ్తే ప్రేమ ఉండదు, సర్వ్ చేయటం కూడా ఉండదు. అనుకుంటారు వాళ్ళు, మేము సేవ చేస్తున్నాము దేవునికి అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క ప్రేమ లేకుండా ప్రేమించడం ఎలా సాధ్యం అవుతుంది? అది కుదరదు కదా. మార్తా యొక్క ప్రయారిటీ ఏమో సర్వీస్. She is not sitting at the feet of Jesus. She missed the golden opportunity to listen to the Lord. మేరీ అయితే ఉత్తమమైన దానిని ఎంచుకుంది అని ఆయన చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఏమంటున్నాడు? మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. వాట్ ఈజ్ ఎసెన్షియల్? ఆ ఎసెన్షియాలిటీని మనం గ్రాప్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని చెప్పాను. సో మొట్టమొదటిగా మనకు కావాల్సింది యేసు ప్రభు మాట వినడం. ఆయన మాట వినకుండా మనం ఏం చేసినా దాని వలన ప్రయోజనం లేదు. ఇప్పుడు చాలా వరకు కొన్ని సంఘాలలో ఏం చేస్తున్నారంటే వారు ఈ సంఘం నాకు భోజనాలు పెట్టడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. ఏ అకేషన్ వస్తుందా సంఘానికి భోజనం పెడదాం, భోజనం పెడితే మంచిదే, కానీ భోజనమే మొదటి ప్రాధాన్యత కాకూడదు. దేవుని యొక్క మాటలను అందించితే భోజనము తర్వాత సంగతి. అది ఇహ సంబంధమైన భోజనమును మనం ఫిజికల్ ఫుడ్ మనకు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు. సంఘం యొక్క పని ఏంటంటే ఆత్మీయ ఆహారాన్ని ఇవ్వటం. ఆత్మీయ ఆహారం చూస్తేనేమో 10 నిమిషాలు 20 నిమిషాలు సర్మన్స్ చెప్తూ ఉంటారు.
వినడానికి కూడా సంఘం సిద్ధంగా ఉండదు. 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట ఎక్కువసేపు చెప్తే ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటారు. అంటే ఏం లేదు, వాళ్ళు మొబైల్ ఫోన్ తీసుకుంటారు, అది స్క్రోల్ చేసుకుంటారు, చూసుకుంటూ కూర్చుంటారు పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధిలో. So they are missing the golden opportunity because the churches are like that and even the believers are like that. కనుక ఏది అవసరం అనేది దేవుని యొక్క పద్ధతిలో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు. అవసరమైంది ఒక్కటే, అది ఏంటో తెలుసుకోవాలి. మరీ తెలుసుకుంది దాన్ని. అందుకే ఆమె ఉత్తమమైన దానిని ఎంచుకుంది, ఏర్పరచుకుంది. ఆమె దగ్గర నుండి అది తీసివేయబడదు. దిస్ ఈస్ వాట్ ద లార్డ్ ఈస్ సమ్మరైజింగ్ బిట్వీన్ ది యాక్షన్స్ ఆఫ్ మేరీ అండ్ ది యాక్షన్స్ ఆఫ్ మార్తా. కనుక మన ప్రయారిటీ ఏంటి? మనం దైవ సేవ చేయాలనుకుంటున్నామా, మానవ సేవ చేయాలనుకుంటున్నామా? మనకేం చెప్తారు అని అంటే, మానవ సేవయే మాధవ సేవ అని చెప్తూ ఉంటారు. మానవ సేవ చేస్తే సరిపోదు, మాధవ సేవ దేవునికి సేవ చేస్తున్నాము అని చెప్పి మానవులకు సేవ చేస్తే దేవునికి ఎప్పుడు సేవ చేస్తాము? దేవుడికి కావాల్సిందేంటి? సోల్ విన్నింగ్ కావాలి, ఆత్మల రక్షణ కావాలి. అది లేకుండా మిగిలినవన్నీ కూడా చేసినందువల్ల, ఒక వ్యక్తికి భోజనం పెట్టినందువల్ల, ఒక వ్యక్తికి వస్త్రాలు ఇచ్చినందువల్ల దాని వలన ప్రయోజనం ఉండదు. మొట్టమొదటిగా తనకు దేవుణ్ణి పరిచయం చేయాల్సి ఉంటుంది. కనుక మనం చేయవలసింది ఏంటంటే, గాడ్ డజంట్ ఫర్గెట్ యువర్ వర్క్స్ అండ్ యువర్ లవ్ టువర్డ్ హిమ్. ఆయన నామంలో నీవు చేసే పనులను ఆయన ఏమాత్రము మర్చిపోడు. కనుక మొట్టమొదటిగా మనం చేయాల్సింది దేవుణ్ణి ప్రేమించడం. హెబ్రీయులకు రాస్తూ 6వ అధ్యాయం 10 నుంచి 12 వరకు చూస్తే, పరిశుద్ధులకు మనం ఉపచారం చేయడాన్ని దేవుడు చూస్తున్నాడు. మనం చూపించే ప్రేమ కూడా ఆయన చూస్తున్నాడు. అయితే ఆయన ఎడల మనకున్న ప్రేమను కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఎఫెసియన్ చర్చ్ లాగానే ఇప్పుడున్న సంఘం కూడా దాని యొక్క ఫోకస్ని అనవసరమైన విషయాల మీద చేస్తూ అవసరమైన విషయం మీద దృష్టి సారించడం మర్చిపోయింది అనేది ఇప్పుడు అక్యూజేషన్. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎఫెసియన్ చర్చ్ వారు దేవుణ్ణి చూడడం మానేసి ఆయన నామం కోసం చేసే పనుల మీద దృష్టి సారిస్తూ ఉన్నారు. అందుకే చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే, సంఘాలు ఏం చేస్తున్నాయి అని అంటే, దేవుని కోసం చేస్తున్న పనుల మీదనే దృష్టి సారిస్తూ దేవుణ్ణే మర్చిపోతూ ఉన్నారు. దేర్ ఇస్ నో లవ్ ఫర్ గాడ్. ఇంకా ఏంటంటే, ఈ విధంగా చేయడం వలన వారికి కొంత లబ్ధి చేకూరుతుంది అనే విషయాన్ని వారు ఆ లబ్ధి చేకూర్చే విషయాలపైననే ధ్యాస ఉంచుతూ ఉన్నారు. అందుకే ఆర్ఫనేజెస్ పెడుతున్నారు, విడో హోమ్స్ పెడుతూ ఉన్నారు, తర్వాత ఇంకా HIV పాజిటివ్ ఎయిడ్స్ వాళ్ళకి సేవ చేస్తూ ఉన్నారు, లెపర్స్కి సేవ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేయకూడదని కాదు, అయితే దాని ద్వారా వారికి ఏదో ఒక ఫైనాన్షియల్ ఫండింగ్ వస్తుందన్న ఉద్దేశంతో ఉన్నవి లేనివి అన్నీ కూడా కల్పించి ఎవరైతే ఫండ్ చేస్తున్నారో వారికి చూపించడం, అబద్ధికులుగా తయారవడం, అసలు విషయాన్ని విడిచిపెట్టేసి డబ్బు సంపాదించుకునేటువంటి ప్రయత్నంలో ఉంటున్నారు. ఆయన నామం కోసం చేసే పనులు ఆయనను ప్రేమిస్తూ చేయాలి. ఆయన్నే విడిచిపెట్టేసి ఆయన నామం కోసం పని చేస్తున్నాము అని అంటే దాని వలన ఏమాత్రము కూడా ప్రయోజనం ఉండదు. వీరినే దేవుడు ఏమంటాడంటే, అక్రమం చేయవారులారా, ప్రభువా నీ కోసం నేను ఆర్ఫనేజ్ని నడిపించలేదా? ప్రభువా నీ కోసం నేను విడో హోమ్ని పెట్టి విడోస్ని పోషించలేదా? ఇప్పుడు చారిటీ సిటీని కట్టించలేదా? ఇంకా ఈ విధమైనటువంటి డైలాగ్స్ అన్నీ కొడితే దేవుడు ఏం చెప్తాడంటే, అక్రమం చేయవాడా, అక్రమం చేయదానా, నా యొద్ద నుండి తొలగిపో. ఐ నెవర్ నో యూ, నేను నిన్ను ఎప్పుడు కూడా ఎరగలేదు, అసలు నువ్వెవరివి అని అంటాడు. ఎందుకంటే ఆయన కోసం
మనం చేస్తున్నామని చెప్పుకుంటూ ఆయన చేయమన్న దానిని చేయకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మన యొక్క అడ్వాంటేజ్ కోసం చేస్తే ఎలా కుదురుతుంది? అలాగా కుదరదు. 30 years క్రితం అపోస్టల్ పాల్ ఎఫిషియన్స్కి రాస్తూ మొదటి అధ్యాయం 15వ వచనంలో ఆ సంఘాన్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయం 15వ వచనం చూస్తే వారి యొక్క క్రియలు ఎంత మంచిగా ఉన్నాయి అని అంటే, ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎంత గొప్పగా వీరిని ప్రైజ్ చేస్తున్నాడో చూడండి. ఇటువంటి ప్రాక్టికల్ ఫోకస్డ్ క్రిస్టియన్ చర్చ్గా ఉంది. ప్రాక్టికల్ ఫోకస్డ్ క్రిస్టియన్ చర్చ్గా ఎఫిషియన్ చర్చ్ ఉంది. అయితే ఇప్పుడు వచ్చేపాటికి ప్రకటన గ్రంథం 2:4లోకి వచ్చేసరికి మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. యూ హ్యావ్ లెఫ్ట్ ఇట్, యూ హ్యావెంట్ లాస్ట్ ఇట్, యూ హ్యావ్ లెఫ్ట్ ఇట్ అని అక్యూజేషన్ని చేస్తూ ఉన్నాడు దేవుడు. సో ఇటువంటి పరిస్థితులలో మనం ఎలా జీవిస్తున్నాం? మన సంఘం ఏ విధంగా ఉంటుంది? నిజంగా దేవుని యొక్క ప్రేమ, దేవుని ఎడల ప్రేమ కలిగిన వారంగా జీవిస్తున్నామా? అయితే దేవుడు చెప్పిన పనులన్నింటినీ కూడా మనం చేయాల్సి ఉంటుంది కదా. అది లేకుండా అసలు వదిలిపెట్టేసి కొసరు పనులను చేస్తూ ఉన్నాం. మనం చేయలేని పని అంటూ ఏది కూడా ఉండదు. బైబిల్ స్టడీ అంటూ అనేకమైన చోట్ల కలుసుకుంటూ ఉంటాం. తర్వాత ఇంకా దేవునికి ప్రార్థనలు పెట్టుకుంటూ ఉంటారు. ప్రార్థన కూటాలు, కృతజ్ఞత ప్రార్థన సమావేశాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా అనేకమైనటువంటి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. వీటన్నింటికి అటెండ్ అవుతూ ఉంటారు. అన్నీ చేస్తూ ఉంటారు, కానీ దేవుణ్ణి ప్రేమించకుండా చేస్తూ ఉంటారు. సో ఈ కాలం అందు దేవుడు మనలను హెచ్చరించేది ఏంటంటే, నీకున్న మొదటి ప్రేమ ఉందా? ఆర్ హ్యావ్ యూ లెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్? నీ మొదటి ప్రేమను నీవు వదిలిపెట్టావా? లేదు అంటే నీ మొదటి ప్రేమను కంటిన్యూ చేస్తున్నావా? అసలు విషయాలు చేయకుండా కొసరు విషయాలను చేస్తున్నావా? దేవుని యొక్క నామంలో క్రియలు చేస్తున్నానని చెప్తూ దేవుని ప్రేమించడమే మానేసావా? ఈ విషయాలను దేవుడు మనలను పరిశీలన చేసుకోమని చెప్తూ ఉన్నాడు. మిగిలినటువంటి భాగమును ఈ 5th verse నుంచి మనకు దేవుడు చెప్తున్నటువంటి ఆ యొక్క ఎక్సార్టేషన్ని ధ్యానం చేద్దాం. లెట్ us pray. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, ఈ మార్నింగ్ మెడిటేషన్లో, సండే మార్నింగ్ సర్మన్లో మా ప్రియులతోనూ మాతోనూ మాట్లాడిన విధమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం. వర్క్స్ రైచియస్నెస్గా మేము మా యొక్క క్రియలను చేస్తూ ఉన్నాము, కానీ అసలు మిమ్మల్నే విడిచిపెట్టేసి మిగిలినటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ప్రభువా, మొదట మాకుండిన ప్రేమ ఉందా లేదా అనేది మేమందరము పరిశీలన చేసుకొనున్నట్లుగా మమ్మలను హెచ్చరించిన మీ వాక్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఎఫిషియన్ చర్చ్ని గురించి అపోస్టల్ పాల్ మొదటి అధ్యాయం 15వ వచనంలో తాను చేస్తున్నటువంటి అప్లాజ్ అని మేము చూస్తున్నాం. అయితే సుమారుగా 30 సంవత్సరాలు గడిచిన తర్వాత వారి యొక్క పరిస్థితి, దేవుని యొక్క ప్రేమను వారు వదిలిపెట్టేశారు. దేవుణ్ణి ప్రేమించడాన్ని విడిచిపెట్టేశారు. క్రియలను ప్రేమిస్తున్నారు, మనుషులను ప్రేమిస్తూ ఉన్నారు, చారిటీని ప్రేమిస్తూ ఉన్నారు. ప్రభువా, అసలు విషయం లేకుండా కొసరు విషయాలను చేస్తున్నారు. అలాగ మేము చేయకుండాట్లు మా ప్రియులకు మాకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క వాక్యం వెలుగులో మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. రక్షింపబడిన మొదట్లో మనం దేవుని కోసం ఎంత ఉత్సాహంతో పనిచేసామో, దేవుని ఎంతగా ప్రేమించామో, దేవుని సన్నిధిలో ఉండడానికి ఎంతగా ఆశపడ్డామో, అదే విధంగా ఈ దినాన్న ఉన్నామా లేదా అనే దానిని పరిశీలన చేసుకొని సరి చేసుకొనుటకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.